గైస్ మీ మొబైల్లో కూడా అయితే తొందరగా ఇంటర్నెట్ అయితే 1 GB నెట్ అయితే ఊతిగా ఉక్కనే పోతుంది. అలా అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్ అయితే మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీ ఫోన్లో అందరి ఫోన్లో ఉంటుంది గూగుల్ ఫొటోస్ ఆన్ చేసి గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ అయితే తర్వాత ఇలా కనిపిస్తుంది, ఇలా వచ్చేసేయండి. తర్వాత ఇలా కనిపిస్తుంది, ఇలా వచ్చేసేయండి. తర్వాత ఇలా వచ్చేసేయండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే బ్యాకప్ క్వాలిటీ ఉంటుంది, ఇలా అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తే సెలెక్ట్ అని బ్లూ కలర్ ఆప్షన్ అవుతుంది, సెలెక్ట్ అని ఉంటుంది. ఇది వస్తాలి వచ్చేసిన తర్వాత స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ వచ్చేసిన తర్వాత అప్లోడింగ్స్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇది వచ్చేస్తే చెప్పుకోండి. అది వచ్చేసిన తర్వాత అయితే కొంచెం సెకండ్ ఏంటంటే మొబైల్ డేటా యూస్ అన్నమాట. ఇది వచ్చేసేయండి. మీకు ఇక్కడ అన్లిమిటెడ్ అని పడుతుంది. ఫస్ట్ అయితే అన్లిమిటెడ్ పెట్టకండి, ఇక్కడ నో డాటా అని పెట్టండి. నో డాటా అంటే డాటా అది లిమిట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ అయితే వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్లో అయితే ఫస్ట్ అయితే చూపించబోతున్నాను, చూడండి. చూడండి అయితే తర్వాత అయితే మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇచ్చేస్తుంది. తర్వాత అయితే సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది వచ్చేసండి. వచ్చేసిన తర్వాత స్టోరేజ్ అయితే వచ్చేసండి. యూజ్లెస్ డాటా ఫర్ కాల్స్ అంటే ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ఆఫ్ చేసుకో. సారీ నేను చెప్పితే రాంగ్. ఇలా అయితే ఆన్ చేసి ఉంచాలి. మీ ఫోన్ అయితే ఆఫ్ చేసి ఉంటుంది, ఆన్ చేయండి. ఇప్పుడు అయితే ఇలా ఆన్ చేసిన ఏం ఉపయోగం అంటే మనకైతే ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అని ఉంటుంది. ఆడియో అయితే మంచిగా వాయిస్ మంచిగా అనిపిస్తుంది. వీడియో అయితే మంచి 180 క్వాలిటీలో అయితే మంచిగా ఉంటుంది. డేటా కూడా కొంచెం స్లోగా ఉంటుంది. దీనివల్ల ఈ ఉపయోగం పనిచేస్తుంది. మీకైతే థర్డ్ సెట్టింగ్ అయితే చూపించబోతాను ఈ వాట్సాప్లోనే. ఇది వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని ఉంటుంది కదా, ఇలా వచ్చేసండి. ఇలా అన్ని ఫొటోస్, ఆడియో, వీడియోస్, డాక్యుమెంట్స్ అని ఉంటుంది. దీనివల్ల ఏం ఉపయోగం అంటే అది మనకు ఒకవేళ గ్రూప్లో నుంచి ఏమైనా ఫోటోలు, ఆడియోలు పంపించినాక అది వాట్సాప్ అనేది ఆటోమేటిక్లీ డౌన్లోడ్ చేసేస్తుంది. డౌన్లోడ్ చేసి అదే ఫోటోలు చేసేస్తుంది. అందుకనే మనకి కొంచెం నెట్ బుక్ అవుతుంది. అదైతే ఇప్పుడు ఎలా ఆఫ్ చేయాలంటే అన్నీ ఆఫ్ చేసి ఓకే అవుతుంది. దీనివల్ల అయితే మీకే ఉపయోగం. థర్డ్ సెట్టింగ్ ఏంటిదంటే వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై ఉంటుంది. అలా వచ్చేసి మీరు అన్నీ ఆన్ చేసుకొని ఉండాలి. అలా ఆన్ చేస్తే ఏమవుతుందంటే వైఫై ఉన్నప్పుడు అయితే మంచిగా నెట్ ఏం బుక్ అయ్యేది. ఇదైతే ఆన్ చేసి ఉంచాలి. ఇక ఇది మనం వాట్సాప్లో చేసుకోవాల్సిన టూ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సెట్టింగ్ అయితే మన అందరి ఫోన్లో ఉంటుంది. అది ఏదో కాదు, యూట్యూబ్లోనైతే ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఇలా మీరు ప్రొఫైల్ మీద వచ్చేసి ఇలా వచ్చేసండి. ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ సెట్టింగ్ అయితే ఇలా డేటా సేవింగ్ అని ఉంటుంది. అలా అయితే ఇదైతే ఆన్ చేసుకొని ఉంచాలి. ఇలా ఆన్ చేస్తేనే మనకైతే ఇలా అన్నీ చూసుకొని ఆన్ చేసి ఇలా అన్నీ ఆన్ చేసుకొని ఉంచాలి. సెకండ్ సెట్టింగ్ అయితే మన ఇలానే ఉంటుంది, మన వీడియోస్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదైనా ఒక వీడియో తీసుకుందాం. ఏం వీడియో తీసుకుందాం? వీడియో అయితే తీసుకుందాం. नया गार्नियर सनस्क्रीन है ना, with SPF 50+ and vitamin C, ज्योति सन प्रोटेक्शन और इंटा फ्रेशनेस. యూట్యూబ్ లో మీ నెల సాలరీ ఎంత అని అడుగుతున్నారు. చూపిస్తా మీకు, ఇంకా చెప్పడం ఎందుకు, చూపిస్తే మీకే ప్రూఫ్ ఉంటుంది కదా. జస్ట్ ఒక మొబైల్ ఫోన్, ఒక మైక్, మాట్లాడటానికి ఒక నోట్ యాప్. ఇంకొకటి అయితే మీ మొబైల్లో అన్ని యాప్స్, గేమ్స్ డిలీట్ అయిపోయాయి అనుకుంటారు, కానీ ఫోన్లో డిలీట్ చేయడం కాదు. ఇదైతే ప్లే స్టోర్లో ఉంటుంది. ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. తర్వాత ఒకదైతే ఇలా వచ్చేసండి. తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంటుంది, అలా వచ్చేసేసింది. తర్వాత మేనేజ్ అని ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ దిస్ డివైస్ అని ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మీ ఫోన్లో నడుస్తున్న యాప్లోనే కనిపిస్తాయి. ఇలా అవుతుంది. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే డిలీట్ అయినాయి.
నేను డిలీట్ చేసింది అయితే ఒక్కట్లేదు, అన్నీ క్లియర్ చేసేసుకున్నా. గేమ్స్ అని ఉంటుంది, గేమ్స్ ఏం లేదు, రిమూవ్ ఫిల్టర్ అని ఉందిగా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని యాప్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇదైతే ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.